అప్పు చేసి పప్పుకూడు. ఒకప్పుడు చాలా చిరాగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ అప్పులు అలవాటు అయిపోయినాయండి. పొగ తాగని వాడు దున్నపోతే పుట్టు అని ఎలా అయితే అన్నారో, అప్పు చేయని వాడు ఈరోజు ఏదో గాడిద అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే అప్పులు చేయని మనిషి అంటూ లేడు. అప్పులు లేని వాడు లేడు. కానీ ఈ అప్పులు నాకు ఎక్కువైపోయినాయి, తీర్చడం ఎలా అని చెప్పి నేను చాట్‌జీపీటీని అడిగానండి. చాట్‌జీపీటీలో కంటెంట్ దగ్గర నుంచి డేటా విజువలైజేషన్ చాలా ఉన్నాయి కదా. కోడింగ్ కూడా చాట్‌జీపీటీలో తెచ్చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇది చూద్దాం ఏం చెప్పింది అనేది మీకే చెప్తాను. కొన్ని టెక్నిక్స్ చెప్పిందండి, అందరికీ ఉపయోగపడతాయి. మీరు కూడా కొట్టి చూడండి, ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వండి. ఇదేం చెప్తుందంటే నెంబర్ 1 వచ్చి స్నోబాల్ టెక్నిక్ అంటుందండి. అంటే అప్పుల్లో ఎక్కువ అప్పులు ఉంటే మనశ్శాంతి పాడైపోతుంది. సో ఈ చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో ముందు ఇవన్నీ తీర్చేయండి. సో నెంబర్ ఆఫ్ అప్పుల సంఖ్య అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళ గోల తగ్గుతుంది, కాస్త కోస్తో మనశ్శాంతి వస్తుంది అంటే ఓకే బాగుంది. నెక్స్ట్ అవలాంచి మెథడ్ అంటుందండి. ఎక్కువ వడ్డీ ఎక్కడైతే పే చేస్తున్నామో ముందు అవి తీర్చేయండి, ఆర్థిక భారం కాస్త కోస్తో తగ్గుద్ది అని చెప్తోందండి. తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండి. అంటే చిన్న చిన్న మొత్తంలో అప్పులు ఏమైనా ఉంటే వాళ్ళతో పద్దాక ఫోన్ చేయించుకోవడం, బ్లాక్మెయిల్ చేయించుకోవడం, మనశ్శాంతి పాడు చేసుకోవడం ఎందుకు, క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసేయండి. అంటే ఆ క్రెడిట్ కార్డు కంటే అక్కడున్న అప్పు ఎక్కువ ఉన్నట్టయితే క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసేయండి, హ్యాపీగా ఉండండి అని చెప్తోంది. తర్వాత వచ్చి ఆదాయాన్ని పెంచండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తుంది. ఇది అందరూ చెప్పేదే. అనవసరమైన ఖర్చులు కొన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా ఉంటాయండి. సైడ్ హెస్టిల్స్ కానీ, మీ హాబీస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, పార్ట్ టైం కానీ, ఏది ఉంటే అది ఆదాయం అయితే పెంచుకోండి. అప్పులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంక ఇవన్నీ కూడా అప్పులన్నీ కూడా ఒకే చోటకి తీసుకొచ్చామని చెప్తోంది. ఫైనల్గా అంటే ఒకటి కంటే ఎక్కువ లోన్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయండి మనకి. మరి ఇంతమందిని పెట్టుకొని అక్కడొక వడ్డీ ఇక్కడొక వడ్డీ, ఆడొక మాట ఈడొక మాట, వాడొకసారి బ్లాక్మెయిల్ చేస్తే ఈడొకసారి బెదిరిస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ అవసరమా? సో ఇవన్నీ ఒకే చోటకి తెచ్చేసుకోండి. ఆ ఒక్క చోట కూడా ఏదై ఉండాలి? తక్కువ వడ్డీ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ. అది గోల్డ్ లోనా, పర్సనల్ లోనా, వెహికల్ లోనా, మీ ఇష్టం. చాలా ఉన్నాయి కదా ఈ మధ్య లోన్లు. ఎక్కడైతే కనీసం 1% తగ్గినా కానీ చాలా తగ్గుతుంది కదండి. కుములేటివ్ ఎఫెక్ట్, కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది కదా. సో ఇది చేయండి అంటోంది. సో అసలు అప్పే చేయొద్దు అంటాను నేను. కానీ దేశాలే అప్పుల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా అప్పు చేసే పైకి వస్తున్నాయని బాగా బలంగా నమ్మేసి మన వాళ్ళు అప్పులు చేసేస్తున్నారు. నేనైతే ఈ మధ్య క్రెడిట్ కార్డులు కూడా హ్యాండ్ ఓవర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే అదో టార్చర్ కింద ఉంది. పర్వాలేదు, సరిపెట్టుకుందాం అనుకుంటున్నా. కానీ మిమ్మల్ని చేయమని కాదు. అప్పు ఉంటే గనక చాట్‌జీపీటీ కొన్ని సలహాలు చెప్పింది కదా, నేను చెప్పినా ఎక్స్పర్ట్స్ చెప్పినా అదే ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వాటి గురించి ఇంకా మంచి కంటెంట్ షేర్ చేద్దాం. కామెంట్ చేయండి.